అమ్మ కోడలు పిల్ల ఆంటీకి టీ పెట్టి కొంచెం పకోడీ వేసుకురాపో. చూడొద్దు నా మనోడు అచ్చ నా పోలికే కదా. 3 వారాలైంది డెలివరీ అయ్యి. ఇవాళ్లే కిచెన్లో అడుగుపెట్టింది మహారాణి. నాకు 4 పిల్లలు. ప్రతిసారి డెలివరీ అయిన ఒక్క రోజులో లేచి కిచెన్లో వంట దగ్గర నుంచి అన్ని పనులు నేనే చేసుకునేదాన్ని. ఏదైనా చిన్న పని చెప్తే చాలు, అమ్మో నాకు తలనొప్పి, అమ్మో నాకు కాళ్ళ నొప్పులు, అమ్మో నాకు నడుము నొప్పి, అక్కడ నొప్పి ఎక్కడ నొప్పి. 4 పిల్లల్ని కన్నాను. ఏనాడు ఏ నొప్పి ఎరగను. వీళ్ళకి ఎక్కడ లేని నొప్పులు వస్తాయేంటో. నువ్వు చెప్తే నమ్మవుగాని వదినా, 9 నెలలు కేజీలు జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, ఫ్రూట్స్ అన్నీ తెచ్చేవాడు నా కొడుకు. అన్నీ తీసుకెళ్లి ఆ గదిలో కూర్చుని దాచుకుని తినేది. అన్ని తిన్నా కూడా ఇప్పుడు ఈ నాటకాలు. నేను కడుపుతో ఉన్నప్పుడు ఒక్క బాదం పప్పు కూడా ఎరగను. అయినా నాకు 4 నార్మల్ డెలివరీలే. చిలక్కి చెప్పినట్టు చెప్పా, కడుపుతో ఉన్న 9 నెలలు ఇంటి పనులు చెయ్యమ్మా, ఇల్లు తుడవటం, కాస్త కింద కూర్చుని తడిబట్టేయటం, అలాంటి పనులు చెయ్యమ్మా అని. మేడం గారు ఇంటేగా. ఇప్పుడు చూడండి పొట్ట కోయించుకుని కూర్చుంది. అయినా వీళ్ళని గాడిలేండి వదిన, వీళ్ళంత సుకుమారంగా పెంచిన అమ్మా నాన్న అనాలి. నిన్న ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతుంటే అన్నాను, అక్కడెక్కడికో డిప్రెషన్లోకి వెళ్తుందంట. నేను చెప్పేశా, ఎక్కడికి వెళ్లే పని లేదు, చంటి పిల్లకి 6 నెలలు వచ్చేదాకా ఎక్కడికి కదలటానికి వీలు లేదని చెప్పా.